యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. రాజైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినాలలో యెరూషలేమును గూర్చి, యూదా జనాంగమును గూర్చి ఆమోజు కుమారుడుగు యెషయాకు కలిగిన దర్శనము. ఆ దర్శనమున యెహోవా మాట్లాడుతున్నాడు. జనము యొక్క దుష్ట పరిస్థితి వివరించబడింది. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. దేవుణ్ణి దూషిస్తున్నారు. నలుగురు రాజుల కాలం, ఉజ్జియా పరిపాలన, రాజైన ఉజ్జియా పరిపాలన రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయములో వ్రాయబడింది. మరియు దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం పూర్తిగా వ్రాయబడింది. ఈ పరిపాలనలో ప్రజలు దేవుణ్ణి తిరస్కరించిన విధానం తేటగా కనిపించింది. ఉజ్జియా మొదలుకొని హిజ్కియా వరకు ఉన్నటువంటి మోర్ దెన్ 100 years రీఇన్మెంట్లో పరిపాలనలో వారు, యూదా వారు సహితము భయంకరమైనటువంటి విగ్రహారాధన చేశారు. అందుకే దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చిందనమాట. యెహోవాను విసర్జించి అన్యదేవతలను ఆశ్రయించే పని చేశారు వాళ్ళు. ఆయన విడిచి తొలగిపోయారు. నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరేలా ఇంకనూ కొట్టబడుదురు? వై విల్ యూ స్టిల్ బీ స్ట్రక్ డౌన్? వై విల్ యూ కంటిన్యూ టు రెబల్? ద హోల్ హెడ్ ఈజ్ సిక్ అండ్ ద హోల్ హార్ట్ ఫెయింట్. గుండె బలహీనం అయిపోయింది. ప్రతివాని యొక్క నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా వ్యాధి కలిగి ఉంది. కొంచెమైనా స్వస్థత లేనివాడుగా ఉంది. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు, పచ్చిపుండు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలము చేత మెత్త చేయబడలేదు. దేశము అనారోగ్యము చేత పాడైపోయింది. చూడండి, అనారోగ్యము చేత దేవుడు దేశాన్ని ముత్తుతున్నట్లుగా చెబుతున్నాడు. సిక్నెస్ మనిషిని అనారోగ్యం కృంగజేస్తుంది. యూదా వారి యొక్క పాపమును బట్టి వారి యొక్క కుటుంబాలలో శాపము ప్రవేశించినట్లుగా మనకు తెలియజేయబడుతోంది. మీ దేశం పాడైపోయింది, పట్టణాలు అగ్ని చేత కాలిపోయాయి, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినేస్తున్నారు. అన్యులకు తటస్థించిన నాశనం వలె అది పాడైపోయింది. ద్రాక్ష తోటలోని గుడిసెవలను, దోసపాడులోని పాకవలను, ముట్టడి వేయబడిన పట్టణం వలను సియోను కుమార్తె యూదా జనాంగం విడవబడి ఉన్నది. పోలిక చేసి చెబుతున్నాడు. విడవబడిన స్థితిలోనికి వచ్చారు యూదా జనాంగం. పాపము కారణముగా దేవుడు వారిని విడుస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. వారు నిబంధన ప్రజలు, వారికి కండిషనల్ బ్లెస్సింగ్ ఉంది. వారు దేవునికి హత్తుకున్నంత కాలం వర్ధిల్లటం జరుగుతుంది. దేవుని విడిచిపెట్టినప్పుడు వారు ఒంటరి వారైపోతున్నారు. పాపము మానవుణ్ణి దేవుని నుండి దూరంగా తీసుకెళ్తుంది, ఒంటరి అనుభవానికి తీసుకెళ్తుంది.
ఒంటరితనం భయంకరమైనటువంటి స్థితి. అది మానవుల పట్ల దేవుడు మంచిది కాదని సెలవిచ్చినది. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిలపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానంగా ఉంటాము. సొదొమ గొమొర్రాలు సంపూర్ణ నాశనం చేయబడ్డాయి. కానీ దేవుడు తన సేవకుడైన దావీదునకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని రెమినెంట్ శేషం మిగిల్చి ఉంచుతున్నాడు తప్ప, కనికరం చేత ఆయన వాగ్దానం చొప్పున శేషం మిగులుస్తున్నాడు తప్ప, లేకపోతే ఎప్పుడో నాశనం కావలసిన వారుగానే ఉన్నారు. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. సొదొమ గొమొర్రాలను పిలుస్తున్నాడు ఏమిటి? వాళ్ళతో పోలిక చేసి చెప్తున్నాడు, అలగోరికలుగా మాట్లాడుతున్నాడు. అధికారులు మొదలుకొని పరిపాలకుల వరకు కూడా కరప్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళని పిలిచి చెబుతున్నాడు బుద్ధి కలుగుటకు. ఏమిటట? విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లు, బాగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమైంది. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని మీరు కనపడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ప్రశ్న. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నాకు మీ బలులు వద్దంటున్నాడు. సమూయేలు గ్రంథంలో సమూయేలు చెప్పాడు సౌలుతో, బలులు అర్పించటం కంటే కూడాను మాట వినటం శ్రేష్టం అన్నాడు. దేవునికి కావలసింది జంతువుల బలులు, జంతువుల రక్తం, జంతువుల కొవ్వు కాదు, మనుషుల విధేయత. మనుషులు విధేయత కలిగి ఉండాలి. మనుషులు దేవుని వైపు తిరగాలి, పాపాన్ని విడవాలి. అది దేవుడు కోరుతున్నాడు తప్ప పాపాలు చేసి బలులు ఇచ్చేయటం కాదు. దేవునికి ఇష్టం లేదు అది. ఎంత పాపం చేస్తే అన్ని బలులు ఇచ్చేస్తాం కాబట్టి పర్వాలేదనుకునే తత్వానికి మనుషులు తిరిగిపోయారు ఆ రోజున. కనుక ఏముందిలేండి, ఏదైనా అపరాధ రుసుము చెల్లించుకుంటాం అన్నట్టుగా తయారయ్యారన్నమాట. దేవునికి కావాల్సింది పర్ఫెక్షన్, కాంప్రమైజేషన్ కాదు. గాడ్ నెవర్ కాంప్రమైజెస్ విత్ సిన్ అండ్ సిన్నర్స్ ఆల్సో. గాడ్ రిక్వైర్స్ రైచియస్నెస్. దేవునికి నీతి కావాలి. అవినీతితో ఆయనకి సంబంధం లేదు, చీకటితో ఆయనకి పొత్తు లేదు. మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు దూపార్పణం, దాన్ని తేకండి. అమావాస్య విశ్రాంతిలో సమాజ కూటమి ప్రకటన జరుగుతున్నాయి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను వార్చజాలను. చూడండి, వారు సమాజ మందిరం ఏర్పడుతున్నారు, కానీ దానిలో అన్యులకు ప్రవేశం కల్పించారు. అన్యులతో కూడినటువంటి సహవాసం వాళ్ళు చేస్తున్నారు. ప్రత్యేకించబడిన జనాంగం ఇశ్రాయేలు జనాంగం, కానీ ప్రత్యేకతను విడిచి అన్యులతో మమేకమయ్యారు. అక్కడ దేవుడు వారిని విసర్జిస్తున్నాడు. ఓర్చుకొని నేను అంగీకరించను అంటున్నాడు. మీ అమావాస్య ఉత్సవాలు, నియామక కాలాలు నాకు హేయం, అవి నాకు బాధాకరం, వాటిని నేను సహింపలేక విసుక్కునున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసిను, నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. హృదయశుద్ధి కలిగి ప్రార్థన చేయాలి. చేతుల రక్తంతో నింపుకొని హృదయంలో పాపమును పెట్టుకొని కపటాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనుకోవటం అసంభవం. ఈనాడు అనేక ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి కారణము శుద్ధమైన హృదయం లేకుండా అర్పిస్తున్న ప్రార్థనలే. దేవుడు చూచేది దేని వైపు? నీ హృదయం వైపు. నీ ప్రార్థన ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నావు అనేది మనుషులు చూస్తారు. ఆ ప్రార్థన వెనకాల నువ్వు అడుగుతున్న హృదయం ఉందే, దాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి హృదయము ఇంపైనది ఉన్నప్పుడే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. పదజాలం చేత దేవుణ్ణి కన్విన్స్ చేయలేవు, హృదయం చేతనే కన్విన్స్ చేయగలం. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, కీడు మానండి, మేలు చేయటం నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించండి, హింసించబడిన వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తెచ్చండి, విధవరాల పక్షంగా వాదించండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు న్యాయం కోరుకుంటున్నాడు. దేవుడు అన్యాయాన్ని సహించడు. దేవుడు హింసించబడుతున్న వారిని విడిపించమంటున్నాడు, విధవరాల పక్షంగా వాదించమంటున్నాడు, స్వార్థాన్ని వీడమంటున్నాడు. కానీ యూదులు తమ స్వార్థం వైపు వాళ్ళు తిరిగిపోయారు.
అట్లా స్వార్థపరులైన వారు దేవుని వైపు చేతులు చాచినప్పుడు దేవుడు తన కళ్ళు కప్పుకుంటాడు, ముఖాన్ని త్రిప్పుకుంటాడని చెబుతున్నాడు. కనుక నరుడు దేనిని విత్తితే దాన్ని కోస్తున్నాడు. నరుడు దీనులను ఆదరించినంత కాలం కూడా ఆశీర్వదించబడుతూనే ఉంటాడు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. గాడ్ ఈస్ కాలింగ్ హిస్ పీపుల్, తన ప్రజలను పిలుస్తున్నాడు. మన మధ్యన వివాదం ఉంది, అది పాపము, దాన్ని గుర్చినటువంటి పరిష్కారం చేసుకుందాం రమ్మన్నాడు. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? వివాదం ఉన్న చోట పరిష్కారం కొరకైన పిలుపు ఇవ్వగలిగే స్థితిలో విశ్వాసి ఉండాలి. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి అగును. పాప పరిహారము చేసేది దేవుడు ఒక్కడే. కీర్తనాకారుడు చాలా తేటగా రాస్తున్నాడు. 32వ సంకీర్తనలో కీర్తనాకారుడు చెబుతున్నమాట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు కాదు, పొందినవాడు ధన్యుడు. కనుక దేవుడు ఇచ్చేటువంటి పరిష్కారం పాపానికి సరిపోతుంది తప్ప మానవుల యొక్క బలుల చేత పరిష్కారం రాదు. యేసే పరిష్కారం అనే పేరు అందుకే పెట్టాను నేను. యేసు తప్ప మానవ జీవితాలకు, నిత్య జీవితానికి కావలసినటువంటి పరిష్కారం ఇచ్చేవాడు ఎవరు లేరు. క్రీస్తు రక్తము తప్ప దేవుడు అంగీకరించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది మానవ పాప పరిహారార్థం మరొక పరికరం లేనే లేదు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దనే మనము మన వివాదము, దేవునితో ఉన్న వివాదము తీర్చుకోవాలి. ప్రతి పాపము పరలోకమునకు వ్యతిరేకంగా చేయబడుతోంది. కాబట్టి పరలోకమునకు వ్యతిరేకంగా చేస్తున్న పాపమును బట్టి దేవుని ఎదుట మనము మన యొక్క హృదయమును జాగ్రత్తగా పరిశీలించుకొని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను స్వీకరించి ప్రభు యొద్ద పశ్చాత్తాపడినప్పుడు ప్రభు క్షమాపణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. 20 వచ్చాము, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. తిరుగుబాటు మీరు కొనసాగించినట్లయితే ఖడ్గం మీ మీదకు పంపించబడుతోంది. యువర్ ఫిజికల్ లైఫ్ విల్ బి ఫినిష్డ్. భౌతిక జీవితం ముగిసిపోతుంది. జాగ్రత్త. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించును. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. ఏమైపోయింది? ఒకప్పుడు న్యాయం ఉన్నటువంటి పట్టణము, ఒకప్పుడు నీతి ఉన్నటువంటి పట్టణము ఇప్పుడు నరహంతకులకు ఆవాలముగా మారిపోయినది. ఒకప్పుడు దేవుని యొక్క పట్టణముగా ఉన్న నమ్మకమైనటువంటి పట్టణం ఇప్పుడు వేశ్య అయిపోయింది అన్నాడండి. విగ్రహారాధన పెచ్చు మీరిపోయింది. దేవుని విడిచి విగ్రహాలను వెంబడించినప్పుడు దేవుడు ఆ పట్టణమును పిలిచిన పిలుపు వేశ్య. వేశ్య అనే పదం ఎందుకు వాడాడంటే, దేవుడు తన యొక్క బిడ్డలు తనతో కలిగిన సంబంధాన్ని వైవాహిక బంధముతో పవిత్రముగా, పరిశుద్ధంగా భావించాడు. ఒక భర్తగా దేవుడుండగా భార్యగా సంఘము, ఇశ్రాయేలు సమాజము కనిపిస్తున్నాయి. ఇశ్రాయేలు సమాజము తన భర్తకు ద్రోహం చేసి నిబంధనను త్రోసిపుచ్చి ఆయనను విసర్జించి అన్య దేవతలను చేర్చుకొని వాటికి మొక్కుట ప్రారంభించినప్పుడు ఆమెను ఆధ్యాత్మికంగా వేశ్యగా దేవుడు చిత్రీకరించాడు. వేశ్యతో ఎవరు సంసారం చేస్తారండి? ఏ పురుషుడు సంసారం చేస్తాడు? అపనమ్మకస్తురాలై వేశ్యగా మారిన భార్యను ఏ పురుషుడు తన యొద్ద ఉంచుకోగలుగుతాడు? వ్యభిచార కారణము చేత భార్యను విడనాడమని మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో అనుమతి ఇచ్చాడు. వ్యభిచార కారణం తప్ప పురుషుడు స్త్రీని విడనాడకూడదు అన్నాడు. కనుక వ్యభిచార కారణం దేవుని హర్ట్ చేస్తోంది, ఆయన బాధ పెడుతుంది, ఆయన గాయపరుస్తోంది. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఆనాటి యూదా జనాంగము హిజ్కియా, ఉజ్జియా, యోతాము, ఆహాజు కాలములలో భయంకరమైనటువంటి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఒక ప్రక్కన దేవునికి బలులు ఇస్తున్నారు, మరొక ప్రక్కన పచ్చని చెట్ల కింద విగ్రహాలు పెట్టి వాటికి పూజలు చేస్తున్నారు. గాడ్ కండెమ్డ్ ద ఐడోలాటరీ. గాడ్ కండెమ్డ్ దిస్. దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు.
నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయిన నీ అధికారులు, ద్రోహులు, దొంగల సమూహాలు, వారందరూ లంచాలు కోరుదురు, బహుమానం కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యమును విచారించరు. ఎంత దారుణమండి! విధవరాండ్ర యొక్క వ్యాజ్యాన్ని అసలు విచారణకే తీసుకురారట. డబ్బులున్నవాడికే న్యాయం, లంచాలు ఇచ్చినోడికే పని. ఇవాళ పరిస్థితి కూడా అదే కదా సమాజంలో. లంచం ఇస్తేనే ఫైల్ కదులుతుంది, లేకపోతే ఫైల్ కదలదు. లబ్ధి ఉన్నటువంటి ఫైల్స్ అసలు కదలవు. ఆర్థికపరమైనటువంటి రీఎంబర్స్మెంట్స్ ఉన్న ఫైల్స్ అసలు కదలవు. ఉద్యోగులకు మేలు కలిగేటువంటి ఫైల్స్ అసలు కదలవు. ఆర్థిక ముడిపడి ఉన్న అంశాలతో కూడిన ఫైల్స్ అసలు కదలవు. కారణము లంచము. ఇదినో ఉదయకాలం మీడియాలో నేను చూస్తుండగా ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చ మీడియాలో పబ్లిక్ పాయింట్ అని ఒక వ్యూ ఇస్తున్నాడు. అందులో ఒక వ్యక్తి చెబుతున్నాడు, ఇసుక మాఫియా గవర్నమెంట్ ప్రతినిధులే చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు తెలంగాణలో అని చెప్పి చాలా పెద్ద డిస్కషన్ నడిచింది. ఆలోచించండి, ఎవరు పరిపాలిస్తున్నారో, ఎవరు పాలకులుగా ఉన్నారో, ఎవరు అధికారులుగా ఉన్నారో వారే దోస్తుంటే కంచె చేను వేసినట్టు అయిపోతుంది. ఆనాటి యోదయ పరిస్థితులు ఎట్లున్నాయో ఈనాటి పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా లంచము పెచ్చుమీరిపోయినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మనకు కూడా లంచం ఇవ్వటం ఆసక్తిగా మారిపోయింది. విశ్వాసులకు, పాస్టర్ గారులకు కూడా అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే సాధించుకోలేమేమో, ఆలస్యం అయిపోతుందేమో, కొర్రీలు వేస్తారేమో, ఆటంకాలు ఇస్తారేమో, అభ్యంతరాలు పెడతారేమో, కాబట్టి డబ్బు ఇచ్చేద్దాం. ఈ రాజీ పడే తత్వం ఆత్మీయ జీవితాలను భ్రష్టత్వానికి తీసుకెళ్తుందని దైవ సేవకులు గుర్తెరగటం లేదు, విశ్వాసులు గుర్తెరగటం లేదు. ఇక అన్యులైనటువంటి ఉద్యోగులు ఎక్కడ గుర్తెరుగుతారు? కనుక ఫస్ట్ చర్చ్ మస్ట్ బి రిఫార్మ్డ్. సంఘములో మొట్టమొదటి రూపాంతరం రావాలి, సంస్కరణ సంఘంలో రావాలి. ఈ 21వ శతాబ్దంలో సంఘము సంస్కరించబడిన అనేక వలసిన అంశాలు ఉన్నాయి. కట్నాలు ఎక్కడ చూసినా అదే, దోపిడీ ఎక్కడ చూసినా అదే, దేవుని పేరిట డబ్బు దోచుకునుట, బాధ్యత కలిగిన చోట ఖర్చు పెట్టాల్సినటువంటి ఇష్టం ఎవరికి ఉండలేదు. ఎక్కడ వరకు ఆస్తుల సంపాదన, మతపరమైన అధికారం, దేవుడు నియమించిన మతపరమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు కూడాను మాదిరికరమైన జీవించలేకపోతున్నారు. ఆనాడు హిజ్కియా కాలంలో అలాగే ఉంది, ఉజ్జియా కాలంలో అలాగే ఉంది, ఈనాడు నువ్వు నేను నివసిస్తున్నావు, మన కాలం కూడా అలాగే ఉంది. నో చేంజ్ అట్ ఆల్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? బబులోనుకు భ్రష్టత్వానికి అప్పగించబడాల్సి వస్తుంది. కనుక ఆధ్యాత్మికమైన భ్రష్టత్వానికి విశ్వాసులు పడిపోకుండానట్లుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును అయిన సైన్యాలకు అధిపతి యెహోవా ఇలాగనుకుంటున్నాడు, ఆహా, నా శత్రువులను గురించి నేను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకుంటాను. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిసిన తగరమంతా తీసి పారేస్తాను. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇస్తాను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమిస్తాను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. Unless until God involves in this action, nothing will happen. దేవుడు రావాల్సిందే, దేవుడు కార్యం జరిగించాల్సిందే, దేవుడు శుద్ధి చేయాల్సిందే. చేయటానికే బబులోను చెర తీసుకుని వచ్చాడు. నెబుకద్రెజ్జరును రేకెత్తించాడు, తీసుకెళ్ళాడు. 70 సంవత్సరాలు బబులోనులో బారేశాడు. నిరవంజి చెట్లకు సితారాలు తగిలించి కెబారు నదీ తీరాన్ని కూర్చొని ఏడ్చుకుంటూ పాటలు పాడుకునేటువంటి దౌర్భాగ్యానికి వాళ్ళు దిగాల్సి వచ్చింది. ఉన్న స్వాతంత్రం, ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే స్వాతంత్రం పోయి చెర వచ్చేస్తుంది. జాగ్రత్త. మన దేశంలో కూడా అంతే. టీవీల్లో కొన్ని చర్చలు నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎంత చక్కటి విజ్ఞానంతో మాట్లాడతారండి కొందరు. ప్రభుత్వం యొక్క పోకడల మీద విశ్లేషణలు ఇస్తున్నారు, ఎనాలిసిస్టులు ఉన్నారు. వాళ్ళు చెబుతున్న మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎటు తీసుకెళ్తున్నాం? వేర్ వీఆర్ డ్రైవింగ్ ద నేషన్. దేశాన్ని ఎటు లాక్కెళ్తున్నారు.
నాయకులు ఎటు తీసుకెళ్తున్నారు, అధికారులు ఎటు తీసుకెళ్తున్నారు. కనుక ప్రజల మధ్యన సివిల్ వార్ కనుక వస్తే ఏంటి పరిస్థితి? అంతర్గత యుద్ధాలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన మీద మనం ఇప్పటికీ కొట్టుకు చేస్తున్నాం, తెలుగు వాళ్ళం. ఇది ముందస్తుగానే చెప్పబడింది. అయినప్పటికీ కనుక ఈనాటి విషయాలు ఆనాటి విషయాలతో కంపేర్ చేస్తున్నప్పుడు పరిస్థితులు సమంగా తెలిసిపోతున్నాయి. బడ్జెట్ అలొకేషన్ అన్నింటిలో కూడా. కనుక ప్రజల మధ్య దేవుడు దిద్దుబాటు కార్యక్రమాన్ని పరిస్థితుల ద్వారానే రప్పిస్తాడు. సన్హెరీబు వచ్చి మీద పడ్డాడు. దేవుడు జోక్యం చేసుకోకపోతే హిజ్కియా కాలంలో నాశనం అయిపోయేది దేశం. 1,80,000 మందిని దేవదూత వచ్చి మట్టుబెట్టాడు. లేకపోతే ఏంటి పరిస్థితి? రాజు రియాక్ట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, నా వల్ల కాదు దేవుడా అని ఏడ్చాడు. లేకపోతే బబులోని చెర వరకు కూడా లేదు సమయం, ఈ లోపల అయిపోయేది చరిత్ర. కనుక పశ్చాత్తాపడకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు భ్రష్టత్వానికి వెళ్ళిపోతాయి. విశ్వాసులంగా దీన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మనలో ఉన్నటువంటి చెడు పోవాలి, మనలో ఉన్నటువంటి అవినీతి పోవాలి, మనలో ఉన్నటువంటి మస్టు పోవాలి, పాపము పోవాలి. అప్పుడే మనం నీతిగల పట్టణంగా మనం సాక్ష్యం పొందగలుగుతాం. ఒకప్పుడు రక్షించబడినప్పుడు ఉన్నటువంటి నీతి కాలక్రమంలో కనబడటం లేదు. బోధకుడిగా ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి పరిశుద్ధత 25-30 సంవత్సరాలైనా కనబడటం లేదు. కారణం సులువుగా తీసుకుంటున్నాం, రాజీ పడిపోతూ ఉన్నాం. సియోను నాకు న్యాయం చేస్తాను, తిరిగి వచ్చి దానిని నివాసులకు నీతి చేత విమోచన కలిగిస్తాను. అక్రమము చేయవారు పాపులు నిశ్శేషంగా నాశనం అయిపోతారు, యెహోవాను విసర్జించిన వారు లయమైపోతారు. మీరు ఇచ్చేయించిన మస్తకి వృక్షమును గుర్చి వారు సిగ్గుపడతారు. మీకు సంతోషకరమైన తోటలు గుర్చి మీ ముఖాలు ఎర్రబారుతాయి. మీరు ఆకులవాడు మస్తకి వలె నీరు లేని తోట వలె అయిపోతారు. బలవంతులు నారపీచు వలె మారుతారు. వారి పని అగ్నికణం వలె ఉండును. ఆర్పువాడవుడును లేక వారి పని బొత్తిగా కాలిపోవును. పని బొత్తిగా కాలిపోతుంది. జాగ్రత్త. నీరుగట్టి ఫలింపుకు తెచ్చుకోవలసినటువంటి తోటలు పీచు వలె మారి, బలవంతులు పీచు వలె మారి అగ్నికణాలకు నాశనమైనట్లుగా పంట నాశనమైపోతుంది. పంట జీవితాన్ని సూచిస్తోంది. ఆధ్యాత్మిక జీవితాలు నాశనం వైపు ఎందుకు నడిపించుకోవాలి? ఆధ్యాత్మిక జీవితంలో భ్రష్టత్వం వచ్చినప్పుడు భౌతిక జీవితంలో కూడాను దాని యొక్క మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కనుక మొదటి అధ్యాయం అంతా కూడాను యెరూషలేమును గూర్చి, యోధాను గూర్చి యెషయాకు వచ్చినటువంటి దర్శనం ఏమిటంటే, పాపాన్ని విడిచిరండి, దేవుని విడిచి వెళ్ళకండి, దేవుని వైపు తిరగండి, పశ్చాత్తాపపడండి, మీ పాపమునకు శిక్ష వస్తోంది, జాగ్రత్త. మిమ్మలను మరలా నీతిమంతులను చేయటానికి దేవుడు మిమ్మల్ని చెరకు పంపించటానికి కూడా వెనకాడడు యూదులారా అని చెప్పి వాళ్ళకు ఆనాడు సందేశాన్ని ఇస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయం అంతా కూడా ఇదే మనకు తెలియజేయబడుతుంది. ఒకప్పుడు నమ్మకమైన నగరమే, ఒకప్పుడు పరిశుద్ధ స్థలమే, ఒకప్పుడు ప్రజలే, ఒకప్పుడు గొప్పవారే, ఒకప్పుడు ఉన్నతమైన వారే. కానీ కాలము జరుగుతూ ఉండగా, సమయము గడుస్తూ ఉండగా, పరిపాలకులు మారుతూ ఉండగా, పరిస్థితులు మారుతూ ఉండగా జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకుంటున్నారు. యాక్సెప్టెన్స్ కోసం ప్రయత్నం చేసే ప్రతివాడు ఈ ప్రాబ్లంలో పడుతున్నాడు. ప్రజలు నన్ను అంగీకరించాలి అనేటువంటి దృక్పథంతో జీవించొద్దు. దేవుడు నన్ను అంగీకరించాలి. ప్రజలు తృణీకరించవచ్చును, కానీ దేవుడు అంగీకరించాలి నిన్ను. దేవుడు నిన్ను అంగీకరించినప్పుడు ప్రజలు అంగీకరించే దిక్కుగా నీ యొక్క జీవితం ఉంటుంది. ఒకవేళ కొందరు వ్యతిరేకించవచ్చు, అయినప్పటికీ కూడా నీకు నష్టం లేదు. నీ జీవితము బండ మీద నిర్మాణం చేసుకో, ఇసుక మీద కాదు. ఇసుక మీద నిర్మాణం చేసుకున్నప్పుడు గాలి దాని మీద కొట్టినప్పుడు, వరదలు వచ్చినప్పుడు నీకు పునాది లేకపోయిన కారణముగా నీవు కొట్టుకొని పోతావు. నీ జీవితం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలే. ఈ 70 సంవత్సరాల జీవితంలో దేవునికి మహిమ వచ్చేటట్లుగా నువ్వు జీవించగలుగుతున్నావా? అలా జీవించడానికి నీవు తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి యెషయా కలిగినటువంటి 2వ దర్శనం. అంచె దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున
స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవచనాలు, యెషయా ప్రవచనాల్లో నెరవేర్చబడవలసిన ప్రవచనాలు 300 పైగా ఉన్నాయి. నెరవేరిన ప్రవచనాలు 600 ఉన్నాయి. ఒక్క 50 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాలలోనే నెరవేర్చబడినవిగా కనిపిస్తున్నాయి. ఈ ప్రవచనాల్లో అంచె దినాలలో ఉన్నటువంటి ప్రవచనం యోవేలు కూడా చెప్పాడు అంచె దినాలను గురించి. కనుక అంచె దినాలంటే ఏమిటి? పౌలు గారు చెప్పాడు అంచె దినాల్లో అపాయకరమైన దినాలు వస్తున్నాయి అన్నాడు తిమోతికి రాస్తున్నప్పుడు. అంచె దినాలంటే ఏమిటి? ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడైపోయిన తరువాత వచ్చిన కాలం అంతా కూడా అంచె దినములుగానే పరిగణించబడింది. 2000 సంవత్సరాలుగా కూడాను అంత్యదినాలే ఇవి. కృపాకాలం ఎప్పటి వరకు కృపాకాలం ఉంటుందో మనం ఎరుగము. ఏ క్షణములోనైనా ఈ దినాలు అంతమైపోవచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు, సంఘం ఆకాశ మధ్యమానికి ఎత్తబడినప్పుడు ఈ దినములు ముగింపుకు వచ్చేస్తున్నాయి. దీన్ని మనం గుర్తెరగాలి. కనుక అంచె దినముల యందు యేసుక్రీస్తు ప్రభువు వారు యొక్క రెండవ రాకడలో ఆయన భూమి మీద అడుగుపెట్టినప్పుడు, యెరూషలేము మందిరములో ఆయన దిగి వచ్చినప్పుడు సమస్త లోకములో ఉన్న అన్యజనులు అంటే యూదేతరులు అందరూ కూడాను యెరూషలేమునకు యేసుక్రీస్తు ప్రభువును దర్శించడానికి రానై ఉన్నారు. 1000 ఏండ్ల పరిపాలన యెరూషలేమును రాజధానిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభు సింగిల్ వరల్డ్ గవర్నమెంట్ రన్ చేయబోతున్నారు అనేటువంటిది ప్రవచనాల యొక్క సారం. కనుక ఆ రాజ్యములోనికి ఆయన రాజుగా ఉండగా యెరూషలేము పట్టణములోనికి, నీతి రాజ్యములోనికి, ఇదే భూమి మీద మాదిరికరమైన నీతి రాజ్యం నెలకొల్పబడబోతుంది. ఆ రాజ్యంలోనికి అన్యజనులు ఆ మందిరములోనికి రాబోతున్నారు. ఇప్పుడు యూదులకు మందిరము లేదు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టించి బెన్ హిన్నోము లోయలో దాని శకలాలను యూదుల చేతే పారద్రోలించాడు. ఆ తరువాత 1947వ సంవత్సరం వరకు కూడాను ఇశ్రాయేలీలకు ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యం అంటూ లేకుండా పోయింది. ఇజ్రాయెల్ మళ్ళీ కంట్రీ ఫామ్ అయింది 1947లోనే. ప్రపంచవ్యాప్తంగా యూదులు ఉన్నారు, కానీ వారికి రాజ్యం లేదు. రాజ్యం ఏర్పడింది 47లో. ఇప్పుడు దేవాలయం కట్టబడాలి. ప్రకటన గ్రంథం ప్రకారం దేవాలయములో అపవిత్రమైనటువంటిది క్రీస్తు విరోధి ఉంచు వరకు అనే పదం నెరవేరాలంటే దేవాలయం రావాలి. దేవాలయం కట్టబడినప్పుడు అంత్యక్రీస్తు ప్రత్యక్షతలోనికి వస్తున్నాడు. కనుక దేవాలయం కట్టబడుతుంది. మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఉన్నటువంటి ఆ మందిరములోనికి అన్యజనులు దానిలోనికి రాబోతున్నారనే ప్రవచనం నెరవేరబోతోంది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి యూదేతరులందరూ కూడాను యెరూషలేమునకు వెళ్ళి ఆరాధన చేస్తారు. కనుక యెషయా గ్రంథం నెరవేరిన ప్రవచనాలు, నెరవేర్చబడవలసిన ప్రవచనాల గురించి చెబుతాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రవచనాలు నెరవేరవలసినవి ధ్యానిస్తున్నాము. విశ్వసించుట మాకు నేర్పండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. క్రీస్తు యేసునందే రక్షణ భాగ్యం. దీనిని గ్రహించున్నట్లు ఆత్మకార్యము జరిగించు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.